హాయ్ హాయ్ అయిపోయినా టిఫిన్ తిన్నారా? ఏమో ఎండ ముదరకుండా అన్ని గవ్వగా చేసుకుని వెళ్దాం అంటున్నాం కానీ ఈ టైం అయిపోతుంది. కూర్చుని ఫోన్ చూడటం మళ్ళీ ఫోన్ చూసుకుని మెసేజ్ చూసుకుని నవ్వుకుని మన రీల్స్ మరవే చూసుకుని అంతేనా? నిజమే నేను చెప్పింది అంతేగా. ఏంటి అమ్మాయి శిల్ప ఏంటి ఇంతేనా నేను చెప్పింది? మన రీల్స్ మరవే చూసుకుని వేసుకుని ఎండ పడకూడదు అనుకుని ఎండ పడిపోతుంది, కంటగడ్డలా అయిపోతున్నాం. ఏం చేస్తాం? ఈ వంట చేసుకోకపోతే ఎంత బాగుండు. అలా కోసుకుని అలా తింటే పెసర ఏంటి ఈరోజు ఇది మేము అందరికి తెలిసిందే. ఇగో నీళ్ళు తాగు చేసి చెప్పడం ఇగో ఇగో నీళ్ళు తాగు. బీరకాయ పాలు పోసి అనమాట. ఇగో పెసరడలు వేస్తాం బాగుంటుంది. ఈ పక్కన ఈ లోపు మన మాటలతో ఇది ఎగిపోతుంది. ఉల్లిపాయ వేసేస్తున్నాం ఈ పక్కన. అందరూ పెద్ద ఉల్లిపాయ ఉందా? పోయలేదా? అది లేకపోయినా ఇది లేకపోయినా పర్లేదు. ఇంకేంటి ఉల్లిపాయ పెట్టుకునే పక్కన పక్కన పెద్దలు వండేస్తే కొత్త పని అవుద్ది. కాంబినేషన్ బాగుంటుంది. బాగుంటుంది. పాలు పోస్తాం కదా బాగుంటుంది. మా వాడికి మా బుడ్డోడికి ఇష్టం. వెళ్ళిపోతున్నాడు పక్కన. ఎప్పుడొకప్పుడు నేను చూపిస్తాను రా అడుగుతారు. మీ బుడ్డోడు ఏం చేస్తున్నాడు? మీ బీటెక్ బుడ్డోడు పారిపోతున్నాడు, వెళ్ళిపోతాడు. రేపు శనివారం వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్ళి చెప్పేస్తాడు. అట్లా వెళ్ళిపోతాడు. 3వ సంవత్సరం వచ్చేస్తాడు. నిన్న మొన్న ఉంది. రేపు నుంచి అంటాడు బొడ్డోడు అంటే ఊరుకోనండి. ఎగురుతాడు అంటాడు. ఇప్పటికే ఏంటి నీకంటే ఏమన్నాడో తెలుసా? ఇలా బాగున్నాయి అంటే ఎలా పెట్టమ్మ. ఏమన్నారో తెలుసా? నీకు ఎందుకే వీడియోలు పాటలు ఎందుకే అంటున్నాడు. వాళ్ళు చేయరు, మనం చేయనివారు. ఎందుకే నీకు అన్ని వీడియోలు ఒకసారి పాటలు పెట్టేస్తున్నావు, లాంగ్ వీడియో చెయ్యి బాగుండదు. ఈ పాటలు అంటే వరుస ఏంటి నీకు అంటే మా బుడ్డోడు మీ బుడ్డోళ్ళు అలాగే అంటున్నారా? ఫోన్ చూసుకుంటా కూర్చుంటాను. అది మాత్రం ఫోన్లో ఉంటాడు. ఎప్పుడు ఫోన్తో ఉంటారు. రే ఫోన్ తీరా పక్కంట కూడా లేకపోయే మన ఫోన్తోనే ఉంటాం కదా. నువ్వు చూస్తున్నావు అంటున్నాడు. ఏమంటాకు లేదు ఇప్పుడు. అలా ఉంది నిజంగా. మనం కూడా అంతే కదా, మనం ఫోన్తో ఉంటున్నాం కదా, రీల్స్ చూస్తున్నాం. ఈ విషయంలో ఏటి చేయలేం, చూడటమే అలాగా. ఈ మాటలకి ఏం చెప్పేదమ్మా మరి? ఏం చేసేదమ్మా? ఏం చెప్పేదమ్మా? ఏం లేదు. మన బుద్ధిగా ఉంటే వాళ్ళ బుద్ధిగా కూర్చుంటాయి. అది ఇప్పుడు ఎంత ఎండమండిపోతుంది, ఇలా ఉన్నాం నవ్వుకుంటా. అది కదా, కారిపోతున్నాయి చెమటలు కారిపోతున్నాయి. మరి తిందప్పుడేమో ఏం వండుకోకపోతే బాధ వేస్తుంది. అన్నం ఏది తినాలనిపిస్తుంది. అంతేనా? అది ఏ తిన్నా సాపాటు తప్పదు. ఆ టైంకి ఉండాలి. ఏ పాటు లేకపోయినా సాపాటు తప్పదు. ఏంటది పాట ఉంది కదా? ఏం పాట అది? ఏదో మళ్ళీ అది పడేస్తామేమో బాబు. నేను సొంతంగా పాడతలేదు కదే, నువ్వే భయపడిపోతే. మా ఫ్రెండ్సే మంచోళ్ళు అయితే బాగా పాడుతున్నావు నువ్వే చేసుకుంటున్నారు. అంత బాగా పాడేస్తున్నట్టు నువ్వే పాడేస్తున్నట్టు. అందరూ మంచోళ్ళు. ఇంకేమ్మా ఏం చేద్దాం? ఇది కారం చీర కట్టుకున్నాను ఇలా తడుచుకుంటాకుండా ఇదేమో గుచ్చిపోతుంది. చాలా అండి మాకు అలా ఉంది. మరి మీకు ఎలా ఉందో తెలియదు. ఇంకా చెట్ల మధ్యన అలా గార్డెన్ అయినా సరే ఇలా ఉంది. చాలా కష్టంగా ఉంది. జాబ్ చేయకూడదా? ఇది చూపించాము. ఇక అయిపోయినాయి పక్కన వేయించుకొని. ఇది పాలు వేసాక ఒక్కొక్కసారి ఇలా వేసి తీసేసాను. తిప్పాను. ఇది పసుపు అన్నీ వేసేసాం కదా, ఇది మూత పెట్టేస్తే ఇందులో వాటర్ వెళ్ళిపోద్ది. ఇందులో షిఫ్ట్. ఈ తొక్కలకి ఎప్పుడు వస్తుందో మరి. కోసిన తొక్కలన్నీ స్టాక్ పెడుతుంది. మరి ఏం చేస్తుంది ఇవిడి? చేద్దాం, పచ్చడి తీసుకున్నా బాగుంటుంది. ఇది ఇలా పెడితే వాటర్ వెళ్ళిపోతుంది. ఇంకా వాటర్ వెళ్ళిపోయాక పాలు పోసి వేసుకుని తీసేసుకోవటమే. అంతే. ఎలా చూపించు
అలాగే ఉందా మీ పని? కాటన్ చీర కట్టుకుంటే ఇది ఉపయోగం. నాకు కాటన్ చీరలు అలవాట్లేదు. చేతి గాజులే గంగకు చూస్తుంది మరి. ఏం కాదు తల్లి, ఉడుకుని చచ్చిపోతున్నాం వేళ గుర్తు చేయకు. ఇలా తలకెత్తి పెట్టుకుంటా. నేను పిల్లలకి ఎత్తుకున్నప్పుడు గుచ్చుకుంటానని గాజులు వేసుకోలేదు. మా పిల్లలు పుట్టినప్పటి నుంచి ఏంటో బయటకు వెళ్ళినప్పుడు ఆ బంగారు గాజులు ఎక్కడ ఉన్నాయి, ఎంత దొరుకుతుంది వేసుకుని వెళ్ళిపోతాను. అలా అయిపోయింది. నువ్వు గుచ్చేసంటే సిస్టర్ గాజులు అంటది కదా. అదే మరి గంగ లేకపోతే నేను ఉన్నాను కదా, వేసుకోవాలి మరి. వీడియోకి వచ్చేటోడికి అన్ని అన్నీ వేసుకుని పద్ధతిగా ఉండాలి. వేసుకోవాలి. బీరకాయ ముక్కలు పచ్చి ముక్కలు ఉంచలేదా నాకు? తింది కానీ ఇంకా ఉన్నాయి చట్నీ బాగుంటాయి. పచ్చి ముక్కలు నేను కోసి ఉంచి తింటాను. అదే ఎక్కడ లవణంబులు నశించునేమో అని పచ్చి కూరగాయలు తినగలదానా. ఇది చిన్నప్పుడు డ్రామా చేసేవాళ్ళు స్కూల్లో. ఇలాంటి డ్రామా అనమాట. కొన్ని కూర ఉన్నప్పుడు మన ఇంట్లో పాదే కదా, మంది అది ఏమేయో ఇన్ని బీరకాయ ముక్కలు. ఒకనాడు నేను ఏంటది హెర్బల్, మనం చేయడం ఏమి లేదు, హెర్బల్ దానికి నేచర్ హెర్బల్ తాగిదాన్ని, తీసుకుందాన్ని మిల్క్ షేక్లో అయ్యింది. అప్పుడు ఈ బీరపాదులే నాకు చాలా హెల్ప్ చేసింది. ఇన్నేసి బీరకాయలు కోసి ఎక్కడ పెడితే పాపం తినేదాన్ని. ఇప్పుడు తినచ్చు, ఎప్పుడు తినచ్చు. ఇప్పుడు అయ్యానే ప్రొడక్ట్స్ ఇంకా 3 ఫ్రిడ్జ్లో ఉన్నాయి, చేయాలి. ఇప్పుడు 2 హాస్టల్ పంపేసి అప్పుడు అన్ని మిల్లెట్స్ అన్నీ మొదలు పెట్టాలి. మళ్ళీ ఆపేసి ఇలా ఉన్నాడు కదా, ఆడు బాధ పెడతాం ఎందుకని. అంతేనా? అంతేగా.